ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమపుత్రిచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ శ్రీవాసవి అమృతకలశం. శ్రీవాసవీకన్య పురాణగాథ 10వ అధ్యాయము. 1. నందీశ్వరుని అభయము. సుదంతుని ఏ విధముగా నైనా కాపాడవలయు నని వైశ్యులందరూ కైలాసమున నందీశ్వరుని ఇట్లు శరణు వేడిరి. ఓ నందీశ్వరా, పాహిమాం పాహిమాం పాహి దేవాదిదేవా. పరమశివుని పవిత్ర వాహన, మేమందరమూ కష్టదశలో ఉన్నాము. మా మీద దయ జూపి చావు బ్రతుకుల మధ్య అల్లాడు మా సుదంతుని మీరే కాపాడవలయును స్వామి అని పాదములు పట్టుకుని ప్రార్థించిరి. అంత నందీశ్వరుడు తన జ్ఞానశక్తి చేత సర్వమూ తెలుసుకొనెను. వైశ్యులారా, మీమీద వాత్సల్యముతో ఒక పరమ రహస్యమును చెప్పుచున్నాను వినుడు. పరమేశ్వరుడు చిత్రకంఠుని భక్తి సేవలకు మెచ్చి అతనికి మహామాయ అను శక్తిని ప్రసాదించెను. చిత్రకంఠుడు ఆ మాయాశక్తిని మీ అల్లుని యందు ప్రవేశపెట్టినాడు. మీరేమీ దిగులు చెందకుడు. ఆ మాయ కేవలము 7 దినములలో నిర్వీర్యమగును. తరువాత సుదంతుని ఏమీయూ జేయజాలదు. కావున మీ అల్లుని మీరు కంటికి రెప్పలా గాపాడవలయును. వాని మాయను ఛేదించు విధానమును మీకు దెల్పెదెను. తక్షణము సుదంతుని కీర్తిని కైలాసమున పారిజాత వృక్షములతో గల పంచకల్ప వృక్షముల వద్దకు భద్రముగా జేర్చుడు. శుభములు కల్గును. మీకు నే నండగా నిల్చెదెను. భయము వీడి ముందు ఈ కార్యమును చేయుడు. మరొక విషయము, ఇక మీరందరూ కొలది కాలము మాత్రమే కైలాసము నందు ఉండగలరు. చిత్రకంఠుని శాపము వల్ల భూలోకమును జేరుదురు. అప్పుడు జగన్మాత ఆది పరాశక్తి మీ ఇంట కన్యగా జన్మించి వైశ్యకుల మును పవిత్రము జేసి మిమ్ము ఉద్ధరించి మీకుల దేవతగా నిల్చి మీ 102 గోత్రజ వైశ్యులకు కైలాస ప్రాప్తి కలిగించును అని భవిష్య పురాణమును తెలియజేసెను. నందీశ్వర, మీ పలుకులు మాకు ఆనందదాయకములు, అమృతతుల్యములు. మీ ఆనతి శతధా సర్వదా మా శిరోధార్యములు అని వైశ్యులు నందీశ్వరుకి మ్రొక్కు లిడి నిజవాసముల కరిగిరి. 2 కీర్తి సుదంతుల వివాహము. వైరోచనుడు, మానాభుడు, సమాధి మరియు వైశ్యులందరూ జరిగిన విషయములను పరమేశ్వరునికి విన్నవించిరి. వివాహమునకు అనుమతి నివ్వవలయునని ప్రార్థించిరి. ఈశ్వరుడు ఆనందముతో వివాహమునకు అనుతించి వారిని ఆశీర్వదించెను. ఆర్యవైశ్యులందరూ బంధువులతో గూడి కైలాసమున గల పంచకల్పవృక్షముల మధ్య కీర్తి సుదంతుల వివాహమును వైభవముగా జరిపించిరి. ఈశ్వరానుగ్రహమున చిత్రకంఠుని మాయ నిర్వీర్యమాయెను. ఇదిగని గంధర్వుడు అసూయ ద్వేషాలు రగులుచు విచిత్ర రథారూఢుడై లక్షలాది సైన్యముతో మాయా ఆయుధములతో వైశ్యులపై దండయాత్ర జేసెను. 3. నందీశ్వరుడు చిత్రకంఠుని పారద్రోలుట. నందీశ్వరుడు అది చూసి ఆగ్రహోదగ్రుడై ఓరి గర్వాంధ గంధర్వ, ఏమి నీ అహంకారము? నా అభయ ఋతులో సత్పురుషులో వైశ్యులపై దాడికి వచ్చితివి. చూడు నిన్నేమి చేసెదనో. హరహర మమాదేవ శంభోశంకర అని ఈశ్వరుని తలచుకొనగానే నందీశ్వరుడు భూమ్యాకాశములు ఏకమోనట్లు మహానందిగా పెరిగి నిల్చెను. ఆ మహానంది నుంచి లక్షలాది వృషభములు నోటి నుంచి, చెవుల నుండి, దేహము నుండి వజ్రసమానమో వాడి కొమ్ములతో, శూలముల బోలుగిట్టలతో, ఆది శేషుని బోలుతోకలతో ఉద్భవింపసాగిరి. అంబా అంబాయని దిక్కులు పిక్కలిల్లు నట్లు గర్జించిరి. మూకుమ్మడిగా గంధర్వుల పైకి ఉరికిరి. ఆ భయంకర సన్నివేశ మునుగాంచి ముల్లోకములు గడగడ వణికెను. వృషభముల ప్రళయ భీకర గర్జనలకు చిత్రకంఠుని సైన్యము నోళ్ల నుంచి, ముక్కుల నుంచి, కన్నుల నుంచి రక్తదారలు గ్రక్కుకునుచు చెల్లాచెదురై పారిపోయిరి. ఒంటరిగా మిగిలివున్న చిత్రకంఠుని పైకి నందీశ్వరుడు కాలభైరవుని వలె ఉరికెను. ఆది జూచి చిత్రకంఠుడు తనను నందీశ్వరుడు వధించుట ఖాయమని ఎంచి వెంటనే మాయమైపోయెను. ఉగ్రావతారము దాల్చి ఆవేశాన ఊగిపోతున్న నందీశ్వరుని వైశ్యగణము స్తోత్రపాఠము లచే సన్నుతించి శాంతింపజేసిరి. అంత నందీశ్వరుడు, వైశ్యోత్తములారా, చిత్రకంఠుడు పిరికిపందై పారిపోయి బ్రతికిపోయినాడు. వానికి కొంతమంది దేవతల అండ ఉన్నది. వానిని నమ్మరాదు. ఈ దుర్మార్గుడు జీవము నంతవరకు మీ వెన్నంటి మీకు ఆగర్భ శత్రువై వేధించు చునేయుండును.
ఆదిశక్తియే వానిని వధించవలెను. కావున ఇక మీదట మారు బహు జాగ్రత్త చరించుడని వారిని ఆశీర్వదించెను. 4 ఆది పరాశక్తి వైశ్యులను రక్షించుట. వైశ్యులు కీర్తి సుదంతుత వివాహానంతరము 3వ రోజున మందాకినీ నది యందు పవిత్ర స్నానములు ఆచరించుచుండిరి. అది చూసి చిత్రికంఠుడు ఇదే సమయమని మరలా తన మాయను వైశ్యులపై ప్రయోగించెను. దాని ప్రభావమున మందాకిని నది వరదలతో ఉవ్వెత్తున లేచి ప్రవహింపసాగెను. వైశ్యులు నదీ ప్రవాహమున బడి మునుగుతూ తేలుతూ కొట్టుకుని పోసాగిరి. అది చూసి ఇక విజయము నాదే నని చిత్రకంఠుడు గేలి చేయుచూ విరగబడి నవ్వసాగెను. వైశ్యులు దిక్కు తోచక తమ్ము రక్షింపమని ఆది పరాశక్తిని ప్రార్థించిరి. వారి ప్రార్థనలకు శక్తి ప్రసన్ను రాలై వెంటనే దివ్యమగు 2 పడవలను సృష్టించి వైశ్యుల నందరినీ దరికి జేర్చి రక్షించెను. ఆ సమయమున దేవతలందరూ వైశ్యులకు ప్రత్యక్షముగా పహాయమునరించి ఆదుకొనిరి. అప్పుడు ఆర్య వైశ్యులందరూ వారికి వినయ విధేయతలతో నమస్కరించి, దేవతలారా, మీరు చేసిన ఈ ఉపకృతికి సర్వదా మేము కృతజ్ఞలమై మీకు సేవలోనరింతుమనిరి. అంత దేవతలందరూ పరమానందమెంది, ఆర్య వైశ్యులారా, ఇక నుంచి మీరందరూ మీ ఇంటి వివాహ సమయములందు 33 పసుపు ముద్దల నుంచి ప్రధాన కలసము నుంచి విధిగా మమ్ము ఆరాధింపుడనిరి. దీనితో ప్రసన్నులై మేము శుభములను మంగళములను ప్రసాదింతుమనిరి. అంతేగాక నంది స్వరుని చరితను 5 కల్పవృక్షముల మధ్యన జరిగిన సర్వోత్తమమైన కీర్తి సుదంతుల వివాహ కథను చదివిన వారు, వినిన వారు, పారాయణము చేసిన వారందరూ ఆది పరాశక్తి చల్లని చూపుల కష్టగ్రహ ఈతి బాధల నుండి విముక్తులై ఈశ్వరానుగ్రహ పాత్రులై సర్వ సౌఖ్యములు అనుభవితురుగాక. ఓం తత్సత్. 10వ అధ్యాయము మరియు శనివార పారాయణము సంపూర్ణము. జై వాసవి.